3 T20ల సిరీస్లో భాగంగా భారత శ్రీలంక జట్ల మధ్య తొలి T20 మ్యాచ్ ప్రారంభమైంది. శనివారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడింది. శ్రీలంక కెప్టెన్ చరిత అసలంక టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అంటే ఇండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందన్నమాట. సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్లో ఆడబోయేటటువంటి భారత తుది జట్టులో స్థానం పొందినటువంటి ఆటగాళ్ల విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్ ద్వారా అంటే ఈ సిరీస్ ద్వారా భారత కోచ్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి గౌతమ్ గంభీర్ తుది జట్టు ఎంపికలో తనదైనటువంటి మార్కును చూపించాడు. ఓపెనర్గా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటుగా మరొక ఓపెనర్గా యశస్వి జైస్వాల్ భారత జట్టులో చోటు సంపాదించారు. అదేవిధంగా 3వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 4వ స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్, 5వ స్థానంలో రియాన్ పరాగు, 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా, ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా. ఆ తర్వాత 7వ స్థానంలో రింకు సింగ్, అంటే మనకి కేకేఆర్లో రింకు సింగ్ ఒక కీలకమైనటువంటి సభ్యుడు కదా ఐపీఎల్లో. సో కేకేఆర్ కోచ్గా ఉన్నటువంటి గౌతమ్ గంభీర్ ఇండియాకు హెడ్ కోచ్గా రావడంతో రింకు సింగ్కి ఖచ్చితంగా తుది జట్టులో స్థానం దొరుకుతుందని చెప్పేసి పలువురు భావించారు. అందుకు అనుగుణంగానే రింకు సింగ్కు తుది జట్టులో స్థానం లభించింది. ఆ తర్వాత 8వ స్థానంలో అక్షర్ పటేల్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్. ఆ తర్వాత 9వ స్థానంలో రవి బిష్ణోయ్, 10వ స్థానంలో ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్, 11వ స్థానంలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్. వీళ్ళందరూ కూడా భారత జట్టులో స్థానం సంపాదించడం జరిగింది. అయితే శివన్ దుబేకి ఇక్కడ స్థానం లభించలేదు. శివన్ దుబే ఒకవేళ తుది జట్టులో ఉన్నట్టయితే రింకు సింగ్కు స్థానం లభించడం కష్టం. సో భారత జట్టులో రింకు సింగ్ ఉంటాడా లేక శివన్ దుబే ఉంటాడా అనేటటువంటి సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ రింకు సింగ్ వైపే మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే కేకేఆర్ టీంలో ఆడినటువంటి సందర్భంలో రింకు సింగ్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో గౌతమ్ గంభీర్కు తెలుసు కాబట్టి రింకు సింగ్ను తుది జట్టులో ఉండేలాగా గౌతమ్ గంభీర్ తుది జట్టును రూపొందించినట్లుగా తెలుస్తుంది. అయితే గత T20 వరల్డ్ కప్లో శివన్ దుబే ఆడినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆల్రౌండర్ కోటాలో శివన్ దుబే ఉన్నప్పటికీ బౌలర్గా ఏమాత్రం ప్రభావం చూపించలేదు. బ్యాటర్గా మాత్రం ఒక ఫైనల్స్లోనే చక్కగా ఆడాడు. మిగతా మ్యాచ్లలో కూడా పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో గౌతమ్ గంభీర్ తన శిష్యుడైనటువంటి రింకు సింగ్కు తుది జట్టులో చోటు కల్పించాడంటగా చెప్పుకోవచ్చు. ఈ ఒక్కటి తప్ప మిగతా తుది టీంలో పెద్దగా ఆశ్చర్యం అనదగ్గటువంటి మార్పులు ఏమీ లేవు. శుభ్మన్ గిల్ కానీ యశస్వి జైస్వాల్ కానీ ఓపెనర్లు కానీ వస్తారన్న విషయం తెలిసే. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కాబట్టి ఎట్లాగూ తుది జట్టులో ఉంటాడు. ఇక రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్ వీళ్ళిద్దరిలో వాషింగ్టన్ సుందర్ బ్యాకప్ కీపర్గానే ఉంటాడు రిషబ్ పంత్కి. సో రిషబ్ పంత్ ఫుల్ ఫిట్నెస్ ఉన్నప్పుడు అతడే తుది జట్టులో స్థానం సంపాదిస్తాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ కూడా తుది జట్టులో ఉండటం జరిగింది. ఆల్రౌండర్ కోటలో ఎలాగూ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఇద్దరు ఉంటారు. ఇక రవి బిష్ణోయ్, ఆ తర్వాత హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్. ఈ విధంగా తొలి T20లో ఆడేటటువంటి భారత తుది జట్టు యొక్క కూర్పు ఇలా ఉంటే శ్రీలంక విషయానికి వచ్చినట్లయితే శ్రీలంక జట్టులో తుది జట్టులో స్థానం సంపాదించినటువంటి వాళ్ళు పతుమ్ నిసంక, ఆ తర్వాత కుషాల్ మెండిస్ వికెట్ కీపర్, ఆ తర్వాత కుషాల్ పెరీరా, ఆ తర్వాత కమిందు మెండిస్, ఆ తర్వాత కెప్టెన్ చరిత అసలంక, ఆ తర్వాత వనిందు హసరంగ, దసున్ షనక, మహేష్ తీక్షణ, మతీషా పతిరానా, అసితా ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక వీళ్ళు శ్రీలంక తుది జట్టులో స్థానాన్ని సంపాదించడం జరిగింది. ఇక టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేపట్టాల్సినటువంటి ఇండియా మరి ఎంత స్కోరు, భారీ స్కోరు మీదనే కన్నేసింది. మొత్తానికి ఈ కనీసము 200 ఆ పైన స్కోరు సాధించినట్లయితే మరి ఆ మ్యాచ్ ఈజీగా గెలిచేటటువంటి అవకాశం ఉంది. చూద్దాం మరి శ్రీలంక గడ్డపైన ఎలాంటి ప్రతాపం చూపిస్తారో, ఎంతటి భారీ స్కోరు సాధిస్తారో. ఎందుకంటే ఇండియా టీం చూసినట్లయితే 8వ స్థానం వరకు అంటే అక్షర్ పటేల్ వరకు బ్యాటింగ్ చేసేటటువంటి సామర్థ్యం ఉంది. కేవలం చివరి 3 మాత్రమే రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ వీరు మాత్రమే స్పెషలిస్టు బౌలర్లు అని చెప్పవచ్చు. ఇక మిగతా 8 మంది కూడా చక్కటి బ్యాటింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారి శుభ్మన్ గిల్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, రిషబ్ పంత్ కానీ, రియాన్ పరాగ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, రింకు సింగ్ కానీ, అక్షర్ పటేల్ వీళ్ళ వరకు అంటే 8 మంది బ్యాటర్లు తుది జట్టులో స్థానం సంపాదించినటువంటి నేపథ్యంలో మరి భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసినటువంటి సందర్భంలో ఎలాంటి భారీ స్కోర్ను సాధిస్తుందో మనం వేచి చూడాల్సినటువంటి అంశం.